ఆదిలాబాద్ జిల్లా శ్రీపూర్లో 16 మంది మావోయిస్టుల అరెస్టుపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. టీజీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రిలీజ్ అయింది. కాకర్బుడ్డి, బాబ్జీపేట్ గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల అరెస్టును తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బని వ్యాఖ్యానించింది. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి మద్దతు ఇవ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. తెలంగాణలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆందోళనలు చేపట్టాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు వీలుగా ఉద్యమించాలని పిలుపునిస్తున్నామని లేఖలో పేర్కొంది. మావోయిస్టు ముక్తు, ప్రతిపక్ష ముక్తు లక్ష్యంగా కగార్ యుద్ధాన్ని అమలు చేస్తుందని లేఖలో విమర్శించింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ సూచాన్, ఏక్ పార్టీ నినాదాలతో దేశంలోని అన్ని పార్టీలను నిర్వీర్యం, నిర్మూలన చేసే పథకం ప్రకారం ముందుకు పోతుందని విమర్శించింది. ఎలక్షన్ కమిషన్, కోర్టులు, సిబిఐ, ఎన్ఐఏ, ఇతర రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను తన కంట్రోల్లోకి పెట్టుకుని పార్లమెంటరీ ప్రజాస్వామిక పాత్ర వేస్తుందని, దానికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణగా వెల్లడించారు. వారు కొనసాగిస్తున్న ఆర్థిక పాలసీలు కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమే అని, వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు, అన్ని వర్గాలకు ప్రమాదకరమే అని లేఖలో తెలిపింది. అందరూ ఏకమై ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, మొన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ మనకు సిర్పూర్ టీవీలో 16 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సంబంధించి ఇక్కడ తెలంగాణ మావోయిస్టుకు సంబంధించిన పార్టీ ఒక ప్రకటన, అంటే ఒక లేఖ రూపంలో ప్రకటన విడుదల చేసింది. అందులో ముఖ్యంగా టీజీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖలో చాలా అంశాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని, కేంద్ర ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఓవైపు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తుంది అనే ఆరోపణ కూడా ఈ లేఖలో మావోయిస్టులు చేశారు. మొన్న అంటే నిరాయుధులుగా ఉన్నటువంటి మావోయిస్టులను అరెస్ట్ చేయడానికి తప్పడుతూనే మరోవైపు తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంది. ఆ ప్రజాస్వామిక వాతావరణాన్ని పూర్తిగా అంతం చేసే ప్రయత్నం ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఆపరేషన్ కగార్ పేరుతో ఓవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కగార్ను వ్యతిరేకించాలని చెప్పడమే కాకుండా మిగతా పార్టీలు కానీ ప్రజాస్వామ్య సంఘాలు కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా జగన్ వారిని విజ్ఞప్తి చేసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి ఎవరు కూడా మద్దతు ఇవ్వదంటూ కూడా స్పష్టంగా అందులో అభ్యర్థించారు. పూర్తి స్థాయిలో ఇటు ప్రజాస్వామ్యం, అంటే మొత్తం భారతదేశంలో ప్రతిపక్షాలు లేకుండా, మావోయిస్టులు లేకుండా చేసే కుట్ర జరుగుతోంది అనే ఆరోపణ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన చేయడం జరిగింది. అంటే మావోయిస్టు ముక్తి పేరుతో పెద్ద ఎత్తున కగార్ ఆపరేషన్ చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి ఆరోపణ ఆయన చేస్తూ వచ్చారు. మొత్తం వ్యవస్థలంతా నిర్వీర్యం చేసే, రాజ్యాంగ సంబంధించిన సంస్థలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ సమయంలో మనం అందరం కూడా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలనేటువంటి విజ్ఞప్తి ఆయన లేఖ ద్వారా చేశారు. ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించి మరి వ్యతిరేకంగా పోరాడాలని కూడా ఆయన లేఖలో అయితే ప్రస్తావించారు. రైట్, థ్యాంక్ యూ రమణ.